There is second problem is there. This is also universal problem. The death. మరణము. లోకములో ప్రతి మనిషి కూడా చనిపోతాడనేటువంటి మరణ భయము చేత బ్రతుకుతూ ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 అంటాడు, రక్తమాంసములు కలిగినటువంటి వారు జీవితకాలమంతయు మరణ భయము చేత దాసులుగా, పాపానికి దాసులుగా జీవించే వారి కోసం ఆయన వారిని తప్పించడానికి రక్తమాంసములో పాలివాడాయను. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మరణ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఆయన పునరుత్థానాన్ని ఆయన అనుగ్రహించాడు. మరణాన్ని గెలిచి ఆయన 3వ దినమునే సమాధి గుండెలను పగలగొట్టుకుని ఆయన పునరుత్థాన శక్తితో పైకి వచ్చి ఉన్నాడు. సో ద ప్రాబ్లమ్ ఆఫ్ డెత్ ఈజ్ ఎండ్ బై ద సొల్యూషన్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరణ సమస్యకు యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమే పరిష్కారం. కాబట్టి యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 మనం చూస్తే, సమాధిలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వత్తురు అన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1-5 మనం చూస్తే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మరియా, వేరొక మరియా, మగ్దలేని మరియా సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ 2 దూతలు చెప్తున్నారు, సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎందుకు మీరు వెతుకుతున్నారు? ఆయన మీకు ముందుగా చెప్పినట్టే మీకంటే ముందుగా లేచి ఆయన గలిలయకు వెళ్ళి ఉన్నాడు.